హాయ్ బ్రో, వెల్కమ్ టు మిడిల్ క్లాస్ గ్రాడ్యుయేట్. విషయం ఏంటంటే ఉప్పల్లో ఎన్ఎస్ఎల్ బిల్డింగ్లో R1 అనే కంపెనీలో ఇంటర్వ్యూ ఉంటే వెళ్ళా బ్రో. సో ఇంటర్వ్యూకి వెళ్ళాను. అక్కడైతే చాలామంది అయితే ఫ్రెషర్లు వచ్చారు. ఆల్మోస్ట్ 100-200 పీపుల్ అయితే అక్కడ ఉన్నారు. సో మనం సెలెక్ట్ అవుతామన్న డౌట్తోనే వెళ్ళాను. సర్లే అని చెప్పి మొత్తానికి వాళ్ళకి టెంపరీ ఐడి కార్డు ఇచ్చారు. లోపలికి వెళ్ళాను. వెళ్తే ఫస్ట్ రౌండ్ ఇంటర్వ్యూకి పిలిచారు. సో ఇంటర్వ్యూకి అట్లా లోపలికి వెళ్ళాక ఆ మేడం అయితే ఇంకా ఇంటర్వ్యూ స్టార్ట్ చేశారు. సో ఆమె మనం ఏమనుకుంటాం, ఇంటర్వ్యూ అంటే జనరల్గా రెజ్యూమ్ బేస్డ్ అడుగుతారు, లేకపోతే ఇంట్రడ్యూస్ యువర్ సెల్ఫ్ అడుగుతారు అని అనుకుంటాం, ఎక్స్పెక్ట్ చేస్తాం. సో ఆ మేడం ఏముంది, అపార్ట్ ఫ్రమ్ యువర్ రెజ్యూమే అండ్ సెల్ఫ్ ఇంట్రడక్షన్ టెల్ మీ సంథింగ్ న్యూ అంది. సరే సంథింగ్ న్యూ అన్నారు కదా, మనం కూడా కొత్తగా ట్రై చేద్దాం అని చెప్పి ఇండియా ఈజ్ మై కంట్రీ, ఆల్ ఇండియన్స్ ఆర్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఐ లవ్ మై కంట్రీ అని చెప్పా బ్రో. సో కెన్ యూ లీవ్ ఫర్ ద డే అని చెప్పింది. అదేంటి, సో అడిగే వాళ్ళు డిఫరెంట్గా ఎలాంటి క్వశ్చన్లు అయినా అడగచ్చు, కానీ మనం మాత్రం డిఫరెంట్ ఆన్సర్లు ఇస్తే మాత్రం తప్ప. ఇది ఎక్కడ న్యాయం బ్రో? ఏంటో ఈ కంపెనీలు, ఏంటో ఇంటర్వ్యూలు, ఎప్పుడో జాబ్ వస్తుందో ఏమో. మీరన్నా ఇంటర్వ్యూ